ప్రైజ్ ద లార్డ్. ప్రజెంట్ జనరేషన్ చాలా స్పీడ్గా ఉంది కదా. మనకి స్పీడ్ ఇంటర్నెట్ ఉంది, స్పీడ్గా రెడీ అయ్యే ఫుడ్స్ ఉన్నాయి, ఈరోజు ఆర్డర్ చేస్తే రేపే వచ్చే వస్తువులు ఉన్నాయి, ఈరోజు ట్రెండ్లో ఉండి రేపటికి అవుట్డేటెడ్ అయిపోయే ఫ్యాషన్ కూడా ఉంది. బాధాకరం ఏంటో తెలుసా, మన విశ్వాసం కూడా స్పీడ్ అయిపోయింది. కొన్నిసార్లు చర్చ్ టైం కన్నా ముందే వెళ్ళి పరిచర్య చేస్తాం, అన్నిట్లో పాల్గొంటూ ఉంటాం. ఆ రోజు సాంగ్స్ మంచిగా పాడతాం, ఆరాధిస్తాం. నెక్స్ట్ సండే వచ్చేసరికి ఈ వీక్ ఏం పోతాంలే, నెక్స్ట్ వీక్ పోదాం. ఒకవేళ చర్చ్కి వెళ్ళినా వెనకనే కూర్చొని వచ్చేస్తాం. నేను ఇన్వాల్వ్ కాకపోయినా ఏం కాదు అనుకుంటాం. ఇంకా ప్రేయర్ చేయడం, వాక్యం చదవడం కూడా మెల్లిమెల్లిగా తగ్గిస్తూ ఉంటాం. ఇలా నామకార్థంగా మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బైబిల్లో 2 తిమోతి 1 చాప్టర్ verse 6లో ఉంటుంది, ఫ్యాన్ ఇన్ టు ఫ్లేమ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ ఇన్ యూ అని. అంటే ఒక్కసారి మంటను రగిలించి వదిలేస్తే సరిపోదు, దానికి ప్రార్థన, విశ్వాసం, ప్రయత్నం అనే గాలిని కూడా ఊదుతూ ఉండాలి. అప్పుడే ఆ మంట వెలుగుతుంది. ఒకరోజు మా ఇంటి ముందు మేము చలిమంట వేసాము. అందులో కొన్ని కర్రలు ఉన్నాయి. అందులో ఒక కర్రని నేను బయటికి తీసి పక్కన పెట్టాను. కాసేపట్లోనే ఆ కర్రకున్న మంటంతా తగ్గిపోయి నల్లగా అయింది. నాకు అప్పుడు ఏమర్థమైందో తెలుసా, మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలు లేకపోతే మనలో ఉన్న మంట కూడా తగ్గిపోతుందని. మనకి లైఫ్లో గాడ్లీ పీపుల్ చాలా అవసరం. చుట్టూ ఉండే పరిస్థితులు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఒక్కళ్ళమే మేనేజ్ చేయగలము అనుకుంటాము. నేను ఎవరితో ఉన్నా నా లైఫ్కి ఏం కాదు, నేను దేవునితోనే ఉంటా అనుకుంటాం. కానీ సహవాసం లేనప్పుడు ఆత్మీయ జీవితం మెల్లిగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు మనం ఈ రోజు నుండి ప్రేయర్ చేసుకుంటాను అనుకుంటాం. ఫోన్ చూస్తూ అలానే పడుకొని రేపటి నుండి చేసుకుందాంలే అనుకుంటాం. కొన్నిసార్లు ప్రేయర్ చేసుకుందాం అనుకున్న టైంకే సడన్గా ఏదో ఒక నోటిఫికేషన్ వల్ల చాలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. సడన్గా ఎవరో ఒకరు పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా నెట్ఫ్లిక్స్లో వచ్చే సజెషన్ కావచ్చు. కొంతమంది అదే టైంకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు. వెంటనే మొబైల్ని చూడడం స్టార్ట్ చేస్తాము. మనమా ఒక్కసారి ఫోన్ పట్టుకున్నామంటే ఎందుకు ఓపెన్ చేసామో అన్నది కూడా మర్చిపోయి కొన్ని గంటలు దాంట్లోనే ఉండిపోతాము. ఇవన్నీ సాతాను తంత్రాలు. మీకు అర్థం అవ్వకుండా మెల్లిగా మీ సమయాన్ని ఎలా దోచుకోవాలో సాతానికి బాగా తెలుసు. మీరు ఎప్పుడైతే వీటన్నిటిని జయించి ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, వాక్యాన్ని చదువుతూ ఉంటారో అప్పుడు మీ ఆత్మీయ జీవితంలో మంట వెలుగుతూ ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైతే పాపాన్ని చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ మంట చల్లారిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక జంతువుని తీసుకొని వేడి నీళ్ళల్లో వేస్తే వెంటనే ఎగిరి బయటపడుతుంది. కానీ అదే జంతువుని నార్మల్ వాటర్లో పెట్టి మెల్లిగా హీట్ చేస్తూ ఉంటే చనిపోయే వరకు అది అందులోనే ఉంటుంది. పాపం కూడా అలానే ఉంటుంది, చాలా నెమ్మదిగా వస్తుంది. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలించండి. మీ ఆత్మీయ మంట చల్లారిపోతుందా? అయితే మీ మొదటి విశ్వాసానికి తిరిగి వెళ్ళండి, పశ్చాత్తాపడండి, తిరిగి నూతన జీవితాన్ని ప్రారంభించండి. మీ చుట్టూ ఉన్న మనుషులు దేవుని పిల్లలై ఉండేలాగా చూసుకోండి. మీ టైంని సోషల్ మీడియాకి ఎక్కువ ఇవ్వకండి. మీ సమయాన్ని దేవునితో గడపండి. దేవుడికి కావాల్సింది సండే క్రిస్టియన్స్ కాదండి. దేవుడికి కావాల్సింది ఆత్మీయ మంటతో రగిలే విశ్వాసం ఉన్న ప్రజలు. ఏదో ఉన్నామంటే ఉన్నామని కాకుండా ఈ ప్రపంచం మనల్ని ఒక దేవుని బిడ్డలాగా చూసే విధంగా జీవిద్దాం.